Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. వెల్కమ్ బ్యాక్ టు తన్మైటెక్ అకాడమీ. ఈరోజు మనం సబ్నెటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, అసలుకి సబ్నెటింగ్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, వర్కింగ్ ఏంటి, టైప్స్ ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ లోపల చూద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి వితౌట్ ఎనీ స్కిప్. ఓకే, సబ్నెటింగ్ అంటే డివైడింగ్ వన్ లార్జ్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ స్మాలర్ నెట్వర్క్స్. అంటే ఒక పెద్ద నెట్వర్క్ ని చిన్న చిన్న నెట్వర్క్స్ గా డివైడ్ చేసే ఒక ప్రాసెస్ నే సబ్నెటింగ్ అంటాం. ఎందుకు చిన్న చిన్న నెట్వర్క్స్ డివైడ్ చేయాలంటే, ఒకే నెట్వర్క్ లో మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ అయినప్పుడు బఫరింగ్ అక్కర్ అవ్వచ్చు, ఇంకా ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది, కంజెషన్ ఎక్కువ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది అనమాట. సో అలా లేకుండా మల్టిపుల్ నెట్వర్క్స్ గా డివైడ్ అయితే పర్టికులర్ కొన్ని డివైసెస్ ఒక నెట్వర్క్ ఇంకొక డివైసెస్ ఇంకొక నెట్వర్క్ అలా కనెక్ట్ అవుతుంది. అప్పుడు పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా ఉంటుంది, ట్రాఫిక్ అనేది తక్కువ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఒక రోడ్. సో ఒకే రోడ్డు ఉంటే మనకి చాలా ట్రాఫిక్ అనేది ఉంటుంది. అదే ఒక డబల్ రోడ్ 4 రోడ్స్ ఉంటే మనకు అంత ట్రాఫిక్ అనేది ఉండదు. ఓకే, సేమ్ లైక్ దట్ ఓన్లీ. వితౌట్ సబ్నెటింగ్ వన్ నెట్వర్క్ 500 డివైసెస్, ఒక నెట్వర్క్ 500 డివైసెస్ కనెక్ట్ అయింది. అప్పుడు పర్ఫార్మెన్స్ అనేది అంత ఎఫిషియెంట్ గా ఉండదు అనమాట. పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది, ట్రాఫిక్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అదే సబ్నెటింగ్ యూజ్ చేస్తే నెట్వర్క్ ఏకి డివైస్ ఏ డివైస్ బి కనెక్ట్ అయితే నెట్వర్క్ బికి డివైస్ సి డివైస్ డి అనేవి కనెక్ట్ అయినాయి. సో మనకి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ లో అనేవి అసైన్ అవుతాయి అన్నమాట. అంటే పర్టికులర్ స్ట్రక్చర్ ఉంటుంది దీనికి. అప్పుడు ఒక్కొక్క నెట్వర్క్ కి పర్టికులర్ డివైసెస్ అనేవి అసైన్ అయినాయి కాబట్టి మనకి ట్రాఫిక్ అనేది కొంచెం తగ్గుతుంది బేస్డ్ ఆన్ ద వితౌట్ సబ్నెటింగ్ లో. ఆల్ డివైసెస్ కాకుండా సమ్ డివైసెస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఇంకా కంజెషన్ అనేది కంట్రోల్ అవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సబ్నెట్ మాస్క్. సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి, నెట్వర్క్స్ contains host portion plus network portion is known as subnet mask. In which it gives which portion contains host part and which portion contains network part. మామూలుగా నెట్వర్క్ లో హోస్ట్ పోర్షన్ ఉంటుంది, నెట్వర్క్ పోర్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ సబ్నెట్ మాస్క్ ఆ నెట్వర్క్ లోని ఏ పోర్షన్ హోస్ట్ పార్ట్ కంటైన్ అయి ఉంటుంది, ఏ పోర్షన్ నెట్వర్క్ పార్ట్ కంటైన్ అయి ఉంటుంది అని చెప్తుంది అనమాట సబ్నెట్ మాస్క్ అనేది. ఇప్పుడు ఇది ఉంది. ఓకే, ఇంతవరకు హోస్ట్ పోర్షన్ అయితే, నెట్వర్క్ పోర్షన్ అయితే ఇది హోస్ట్ పోర్షన్ అనమాట. అలా సబ్నెట్ మాస్క్ అనేది ఇది హోస్ట్ పోర్షన్, ఇది నెట్వర్క్ పోర్షన్ అనేది చెప్తుంది అనమాట. ఏ పోర్షన్ ఏ నెట్వర్క్ అనేది ఏ పార్ట్ అనేది. హోస్ట్ పార్ట్ అనేది 8 బిట్స్, ఎప్పటికీ 8 బిట్స్ కంటైన్ ఉంటాయి. నెట్వర్క్ పార్ట్ అనేది 24 బిట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సిఐడిఆర్. వాట్ ఈస్ మీన్ బై సిఐడిఆర్ అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. ఇది ఎన్ని హోస్ట్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ హోస్ట్ కనుక్కోనికి, ఇంకా నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ కనుక్కోనికి ఇది యూజ్ చేస్తాం అనమాట. దీనికి ఫార్ములా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హోస్ట్ అంటే 2^h-2. అదే నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ కంటే 2^n అనమాట. ఎన్ అంటే ఇది బారోడ్ బిట్స్ ని ఎన్ అంటాం. హెచ్ అంటే నెంబర్ ఆఫ్ హోస్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెట్వర్క్ అనుకోండి, ఇది ఒక నెట్వర్క్ అనుకోండి కాదు, ఇది ఒక నెట్వర్క్. ఓకే, ఇందులో హోస్ట్ కనుక్కోనికి లాస్ట్ బిట్ ఉంది కదా 26. మామూలుగా ఎన్ని బిట్స్, 32 బిట్స్ ఉంటాయి. సో 32 మైనస్ టోటల్ 32 కదా నెట్వర్క్ లో, 8 + 24 ఎంత 32. సో 32 మైనస్ లాస్ట్ ఎంత ఇచ్చినారు హోస్ట్ వాల్యూ 26. సో 26 ఇక్కడ వేయాలి. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ 6. కాబట్టి నెంబర్ ఆఫ్ హోస్ట్ అనేవి h = 6 అనమాట. సో 2^h కదా, 2^6 - 2 అంటే 64 - 2 అంటే 62 హోస్ట్ అనేవి ఉన్నాయన్నమాట ఇందులో. నెట్వర్క్స్ ఇప్పుడు కనుక్కోవాలంటే ఫర్ సపోజ్ ఎన్ని బారోడ్ బిట్స్ అనేవి 2 అయినా అనుకోండి, అప్పుడు నెట్వర్క్స్ అనేవి 2^2 అంటే 2² అనమాట =4. there are some types of subnet mask. ఏమేమి ఉన్నాయంటే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్, ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్క్. వేరియబుల్ లెంత్ అంటే డిఫరెంట్ సబ్నెట్ మాస్క్స్ ఉంటాయి అన్నమాట, సైజెస్. ఓకే, ఫిక్స్డ్ లెంత్ అంటే సేమ్ సబ్నెట్ సైజెస్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ ఉండవు. ఓకే, నెక్స్ట్
ఈ సబ్నెటింగ్ లో కొన్ని బెనిఫిట్స్ చెప్తా. ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెటర్ సెక్యూరిటీ ఉంటుంది, ఈజీ నెట్వర్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. బెనిఫిట్స్ ఆఫ్ సబ్నెటింగ్. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ సబ్నెటింగ్ అంటే బెటర్ పర్ఫార్మెన్స్, లెస్ బ్రాడ్కాస్ట్, బెటర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే అన్ని ఒకే డివైస్లో లేకోకుండా, అన్ని ప్రతి ఒక్క డివైస్ ఒకే నెట్వర్క్లో లేకోకుండా సపరేట్ ఉన్నాయి కాబట్టి ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటుందన్నమాట. సో సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది లెస్ బ్రాడ్కాస్ట్ ట్రాఫిక్ని కలిగి ఉంటుంది అనమాట. అంటే ట్రాఫిక్ అనేది చాలా తగ్గుతుంది. బెటర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఫర్ ఇంటర్వ్యూ ఆన్సర్ ఈజ్ లైక్, ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలంటే సబ్నెటింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఎ లార్జ్ నెట్వర్క్ ఇంటూ స్మాలర్ లాజికల్ నెట్వర్క్స్. ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ లార్జ్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ స్మాలర్ నెట్వర్క్స్ ఆర్ కాల్డ్ సబ్నెట్స్. వై వి యూజ్ సబ్నెటింగ్ అంటే టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్, రెడ్యూస్ ట్రాఫిక్ అండ్ ఫర్ బెటర్ సెక్యూరిటీ, దానికోసం యూజ్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ సబ్నెటింగ్. ఐ థింక్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ అండర్స్టాండబుల్, దెన్ ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel Tanmay Tech Academy. Remember, every concept you learn today becomes your strength tomorrow. So keep learning, keep growing, and I will see you in the next video. This is Tanmay signing off.